నమస్తే జ్యోతి వార్తలకు స్వాగతం. ముందుగాల ముఖ్యాంశాలు. తెలంగాణలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. మేడారం జాతర హుండీల లెక్కింపు ప్రారంభం. ధరణి మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. కేసీఆర్ వల్లనే కృష్ణా జలాలల్లా తెలంగాణకు అన్యాయం. కేఆర్ఎంబి లేకుంటే తెలంగాణ ఏపీల మధ్య సమన్వయం ఎట్లా? 22 ఎకరాల భూమి కబ్జా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ ధర్నా. ఋషికొండ మీద భవనాల నిర్మాణం ప్రారంభం. 24 గంటలలోనే మాట మార్చిన సీఎం జగన్. తెదేపాలనే కొనసాగుతా అంటున్న మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. ఇక వార్తలకు పోతే మన తెలంగాణలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. మన తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిండ్రు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యాశాఖ అధికారులతో కలిసి విడుదల చేసిండు. 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. వీటిలా స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జిటీలు 6,508, ప్రత్యేక కేటగిరీల స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జిటి 796 పోస్టులు ఉన్నాయి. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 దాకా డిఎస్సి దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుము 1000 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 పట్టణాలలో ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తారు. తెలంగాణలో ఒక్క ఎంపీ సీట్ అయినా కానీ గెలిచి చూపించాలనంట అని బారాసకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు. ఇక ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇట స్పందించిన దానికి, మీకు ధైర్యం ఉంటే సీఎం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండ్రి, నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, ఇద్దరం కలిసి మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేసి తెలుసుకుందామంట అని ప్రతి సవాల్ విసిరిండు. రాజకీయాలలో గెలుపోటములు సహజమంట అని, ముందు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలంట అని డిమాండ్ చేసిండు. ఆడబిడ్డలకు 2,500 సహా ఇచ్చిన 420 హామీలు ఇట్లా అమలు చేయాలంట అని ఇతువల్కిండు. మేడారంలా సమ్మక్క సారలమ్మల మహాజాతర అయితే ముగిసింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు తరలొచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున కానుకలు సమర్పించి మొక్కులు గిట్ల చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలోనే జాతర హుండీల లెక్కింపును ఇలా ప్రారంభించిండ్రు. హన్మకొండలున్న తితిదే కళ్యాణ మండపంలో దీనికోసం ఏర్పాట్లు చేసిండ్రు. 518 హుండీలను 10 రోజుల పాటు లెక్కిస్తామంట అని ఈ లెక్కింపును అధికారులు అందరు ఇట్లా పర్యవేక్షిస్తున్నారంట అని తెలిసింది. ధరణి పోర్టల్లా సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు తహసీల్దారులు, ఆర్డీఓలు, జిల్లా స్థాయి అధికారులు, సిసిఎల్ఏలకు అధికారాలను బదిలీ చేయించిండ్రు. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయనేది మార్గదర్శకాలలో స్పష్టం చేసిండ్రు. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలంట అని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రత్యేక డ్రైవ్ ను మార్చి 1 నుంచి 9 దాకా రెవెన్యూ శాఖ చేపడుతుంది. కృష్ణా జలాల విషయంలో తప్పు చేయలేదంట అని చెప్పే ధైర్యం బారాస అధినేత కేసీఆర్ కుంటే మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేయాలనంట అని ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్ర రెడ్డి సవాల్ విసిరిండు. ఈ మేరకు ఆయన బహిరంగంగా లేఖ రాసిండు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల కన్నీటి గాథలు చెప్పుకుంటూ పోతే చెప్పనీకే మాటలే సరిపోవంటున్నాడు. రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన అక్కడి ప్రజలను కేసీఆర్ మోసం చేసిండంట అని విమర్శించిండు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో గిట్లా మాట్లాడిండు. రాష్ట్ర ప్రజలను వంచి కల్వకుట్ల కుటుంబం బాగుపడ్డది. కృష్ణ జలాలల్లా తెలంగాణ కేటాయించిన నీటిని కేసీఆర్ ప్రభుత్వం వాడుకోలేదు. ఆయన అసమర్థత నాయకత్వంతో కృష్ణా నీటి వాటాల రాష్ట్రానికి అన్యాయం జరిగింది అంటుండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా రూపొందించలేదంట అని కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు వెదిరే శ్రీరామ్ తెలిపిండు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణా నది మీద ప్రాజెక్టులు, నది యాజమాన్య బోర్డు విధి విధానాల మీద ఆయన వివరణ ఇచ్చిండు. మేడిగడ్డ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం అడిగిన వివరాలు రాష్ట్ర అధికారులు ఇవ్వలేదన్నాడు. ఇప్పటి ప్రభుత్వం ఇట్లా వివరాలు ఇవ్వలేదు. ఇప్పటికైనా కానీ జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ బృందానికి సమాచారం ఇచ్చి సహకరించాలంట ఇట్లా కోరిండు.
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనుమతులపూడిల ఎమ్మెల్యే కిలారి రోషయ్య తమ భూములను అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనుకుంటా దుగ్గిరాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కాడ గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు. గ్రామంలో గత 40 ఏండ్ల సంధి 22 ఎకరాల చెరువు భూమిల పంటలు పండించుకుంటున్నామంట అని రైతులు చెప్పిండ్రు. అధికారుల మీద ఒత్తిడి తెచ్చి స్థానిక ఎమ్మెల్యే కిలారి రోషయ్య ఈ భూములను తన అనుచరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడంట అని అనుమతులపూడి గ్రామస్తులు తెదేపా నాయకులు ఆరోపించిండ్రు. గతంలో ఈ భూములను కాజేసేందుకు ప్రయత్నిస్తుండగా తామంతా న్యాయస్థానానికి పోయి వాటిని కాపాడుకున్నామంట అని చెప్పిండ్రు. ఇక తప్పుడు సంతకాలతోటి న్యాయస్థానానికి పోయి ఆ పిటిషన్ ను ఎమ్మెల్యే కొట్టేయించుకున్నాడంటానికి ఇట్లా అంటున్నారు. విశాఖపట్నం నగరంలో ఋషికొండ మీద నిర్మించిన భవనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుకుంటా పాత హరిత రిసార్ట్ ఉన్న ప్రాంతంలోనే నూతన భవనాలు నిర్మిస్తామంట అని చెప్పిండ్రు. 9.2 ఎకరాలల్లా నిర్మాణాలు జరిగినాయంట అని అమర్నాథ్ తెలిపిండు. ఈ భవంతులకు అనుమతులు ఇట్లా తీసుకున్నామంట అని చెప్తున్నారు. న్యాయస్థానాలకు సంబంధించిన ఎసొంటి ఇబ్బందులు ఇటికి రావు లేవు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే అభ్యర్థుల టికెట్లన్నీ దాదాపు ఖరారైనట్లే. మార్చాల్సిన వాటిలల్లా 99% చేసేసినాం, ఇక 1, 6 ఉంటాయి అంతే అంట అని పార్టీ నేతల సమావేశంలో చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మాట మార్చేసిండు. 5 నియోజకవర్గాలల్లా పార్టీ సమన్వయకర్తలను మార్చిండు. ఇక అందులో 3 చోట్ల ఇంతకు ముందు మార్చిన వాటిని ఇప్పుడు మళ్ళీ మార్చిండు. మొత్తంగా 2 లోక్సభ 3 అసెంబ్లీ స్థానాలల్లా మార్పులతోటి 8వ జాబితాను ఇవాళ విడుదల చేసిండ్రు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇయాల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసిండు. విజయవాడ తెదేపా లోక్సభ ఇన్ఛార్జ్ కేశినేని చిన్ని ఆయనను లోకేష్ వద్దకు తీసుకుపోయిండు. తాను తెదేపాలని కొనసాగుతానంట అని ఈ సందర్భంగా జలీల్ ఖాన్ స్పష్టం చేసిండు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింల మద్దతును కూడగడతా, పార్టీ విజయానికి కృషి చేస్తాంట అని చెప్పిండు. తన రాజకీయ భవిష్యత్తుకు లోకేష్ హామీ ఇచ్చినట్లు ఇట్లా ఆయన చెప్పిండు. ఇలా వార్తలు అయిపోయినాయి. మళ్ళొచ్చే వార్తలలో మళ్ళా కలుద్దాం. శనార్థి.